వాగ్దానము ప్రభు యొక్క ఆత్మే వచ్చింది. యుద్ధము మీరు కాదు, విశ్వాసముంచి ఈ సమస్యల్లో యుద్ధములో మనదే గెలుపని ముందడుగు వేశారంట వాళ్ళు. మనము మన సమస్యలను బట్టి విశ్వాసం ఉంచాం, మన యొక్క ప్రతికూలతలను బట్టి విశ్వాసం ఉంచాం. ఇంకా పైగా ఏమంటామో తెలుసా? అక్క, అన్నా, దేవుణ్ణి నమ్ముకోకండి. నేను నమ్ముకున్న తర్వాతే నాకు సమస్యలు ఎక్కువైపోతాయి అనేసి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎంతోమంది కొక్కల్లలుగా ఉన్నారు. కానీ యూదా రాజు యెహోషాపాతు, యూదా ప్రజలందరూ మేము కొద్దిపాటి జనమైనా కానీ మేమెవ్వరి సహాయము మేము కోరము, మాకు సహాయము చేసేది మా ప్రభువే అనేసి చెప్పి దేవుని వైపు చూశాడండి. కార్యము జరిగిందా లేదా? జరిగింది ప్రియులారా. యుద్ధము జరిగించేది ప్రభువే అనేసి ముందడిగేశారు. చూడండి 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, మనం యుద్ధానికి వెళ్తున్నాం. మీరెవరైనా కానీ అల్ప విశ్వాసుల్లాగా మనం కొద్దివారమే, వాళ్ళేమో గొప్ప సైన్యము, మనము నిజముగా గెలుస్తామా అనేసి మీ మనసులో అనుకుంటారేమోనని చెప్పి యెహోషాపాతు నిలవబడి చెప్తా ఉన్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఈరోజు మనము కూడా ఎంతోమంది అపనమ్మకంతో ఉంటాం. నేను ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాకు కార్యం చేస్తాడా? ప్రార్థన చేస్తానే సందేహము వస్తూ ఉంటుంది. నేను ఈ అప్పుల సమస్యలలో దేవుని దగ్గరికి వస్తున్నాను కదా, దేవుడు నాకు ఈ అప్పులు తీరుస్తాడా? నాకు గర్భఫలం లేదు కదా, దేవుడు నాకు సంతానాన్ని దయచేస్తాడా అనేసే సందేహముతో వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్టివారి కోసమే ఒకడు నిలవబడి చెప్తా ఉన్నాడు. ఆ రోజున యెహోషాపాతు నిలవబడి చెప్పారు, మీరు యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఈ రోజున దైవజనుల చేత చెప్పిస్తా ఉన్నాడు, అయ్యా, మీ ప్రతికూలతలో మీరు దేవుని దగ్గర నుంచి తొలగిపోవద్దు, మీరు దేవుని సన్నిధానం నుంచి తొలగిపోవద్దు, దేవుణ్ణి నమ్ముకోండి, మీరు మీ యొక్క ప్రతికూలతలు తొలగిపోతాయి, మీరు స్థిరపరచబడతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. ప్రియదైవ జనాంగమా, ఈరోజు ఏ రీతిగా మన యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఏ రీతిగా మనమున్నాం? అట్లా స్థిరపరచబడి యెహోషాపాతు ముందుకు తీసుకెళ్ళాడంట. కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలుగా నీ కుటుంబాన్ని దేవుని సన్నిధానములో నీవు ఆ రీతిగా బలపరుచుకుంటున్నావా? ఆ రీతిగా యెహోషాపాతు నిలవబడి కంకణము కట్టుకొని, అయ్యా భయపడొద్దయ్యా, మన పక్షమునున్నది యెహోవా, ఆయన నమ్ముకోండి, స్థిరపరచబడతాం అనేసి ఏ రీతిగా యెహోషాపాతు చెప్పాడో నీ కుటుంబానికి నీవు ఆ రీతిగా నీవు నిలబడి చెప్పగలుగుతున్నావా అనేసి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాంటి గందరగోళ సమయంలో కూడా నిజంగా గెలుస్తామా అని ఆలోచనలు లేకపోకుండా ఉండలేవు. అక్కడ పరిస్థితులు ఉండొచ్చు అనుకుంటున్నా. అందుకనే ఇక్కడ యెహోషాపాతు స్థిరపరిచాడు అనేసి రాయబడి ఉంది వాక్యములో. అలాంటి విశ్వాసములో గందరగోళ పరిస్థితుల్లో